హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. వెయిట్ లాస్. సో ఈరోజు వెయిట్ లాస్ కోసం అయితే నేను డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేస్తున్నాను. మన కిచెన్లో దొరికే న్యాచురల్ ఐటమ్స్తోనే మనం ఈ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకోవచ్చండి. దీనికోసం ఇక్కడ జీలకర్ర, మెంతులు, సోంపు, అలాగే వాము అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు ఈ డీటాక్స్ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా హాఫ్ కప్ జీలకర్ర అనేది మనకు డైజెషన్కి చాలా యూస్ఫుల్. ఇంకా హాఫ్ కప్ సోంపు తీసుకుంటున్నాను. అదేవిధంగా హాఫ్ కప్ వాము యాడ్ చేసుకుంటున్నానండి. ఫైనల్గా హాఫ్ కప్ మెంతులు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డీటాక్స్ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ 4 ఐటమ్స్ని నేను దాంట్లో వేసేసుకుంటున్నాను. సో స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై అయితే చేసుకోవాలి మనము. సో ఒక 3 to 5 minutes వెయిట్ చేసుకుంటే చాలండి, వేడైపోతాయి ఇవి 4 ఇంగ్రీడియంట్స్. చూసండి, బాగా మిక్స్ చేసుకోవాలండి. మెంతులు, వాము, జీలకర్ర ఇవన్నీ కూడా మనకు చాలా యూస్ఫుల్ అండి. మన వెయిట్ లాస్లో ఇవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పచ్చు. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారేదాకా చూడాలండి. చూసారా, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తంని మనము మిక్సీలోకి అయితే వేసేసుకుందాము. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనము ఒకసారి మిక్సీ కొట్టేసుకొని పౌడర్గా రెడీ చేసుకుందామండి. సో మూత పెట్టేసుకొని పౌడర్ చేస్తున్నాను. సో ఈ పౌడర్ అయితే మీరు 1 నెల వరకు స్టోర్ చేసుకొని డ్రింక్ చేయొచ్చండి. సో ఈ పౌడర్ మొత్తాన్ని నేను ఒక టైట్ కంటైనర్, అంటే మన ఇంట్లో ఒక క్యారీ బాక్స్ తీసుకోవచ్చు. క్యారీ బాక్స్లోకి మొత్తం మిశ్రమాన్ని మొత్తాన్ని షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, పౌడర్ అంతా ఇలాగా వేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. చూసారా, ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టేసుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ ఇలాగా బాగా బాయిల్ అయిపోవాలి. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత ఇందులో మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నేను. 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes మనము బాయిల్ చేసుకోవాలి. మళ్ళీ బాగా బాయిల్ అయిపోవాలండి. అంటే కలర్ చేంజ్ అవుతుంది వాటర్, మీకు అప్పుడే తెలిసిపోతుంది కలర్ చేంజ్లో. ఇలా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని మనము ఒక కప్లోకి షిఫ్ట్ చేసుకుందాము. సో ఈ వాటర్ ఎర్లీ మార్నింగ్, అంటే టిఫిన్కి 1/2 hour ముందు, అలాగే పడుకుండే 1/2 hour ముందు తాగేసి పడుకున్నారంటే మీకు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది జరుగుతుందండి. మీరు 7 daysలో మీ వెయిట్లో చేంజ్ అయితే చూస్తారు. ఖచ్చితంగా చేంజెస్ అయితే
ఉంటాయి. దీంతోపాటు మంచిగా మీరు ఎక్సర్సైజెస్ కూడా డైట్ కూడా మెయింటైన్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.